There's an old English proverb which says, "We do not inherit our earth from our parents, but we borrow it from our children." At Cremon Montessori Life School, we try to live by that motto. ఒక పాత సామెత ఉన్నది, ఇంగ్లీష్ సామెత. ఏంటంటే, మనం మన భూమిని మన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందింది కాదు, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్నది అనేది ఒక సామెత ఉన్నది. ఈ స్కూల్లో, క్రెమోన్ మాంటిసరీ లైఫ్ స్కూల్లో మేము అట్లానే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో వీ ట్రై టు లివ్ అ కాన్షియస్ లైఫ్ and we try to put the children at the front of their own education. We are not educating them, we are just facilitating an environment where the children can learn better and without fear. ఇక్కడ మేము చదువు చెప్పట్లేదు పిల్లలకు, మేము ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నాం ఎక్కడంటే పిల్లలు వాళ్ళకు వాళ్ళు నేర్చుకోగలరు. మన అదృష్టమో దురదృష్టమో పిల్లలు ఏ ఎన్వైర్న్మెంట్లో అయినా బ్రతకగలుగుతారు. ఇట్స్ గోస్ ఫర్ గుడ్ ఎన్వైర్న్మెంట్స్ అండ్ బ్యాడ్ ఎన్వైర్న్మెంట్స్. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తే భయం లేకుండా పిల్లలకు ఎదగగలుగుతారనేది, అది మేము ఇక్కడ చేయాలంటే. ఇప్పుడు స్కూల్స్ అన్ని చూసుకుంటే మనకి ఒక క్లాస్ రూమ్లో పెట్టేసి అందరికీ ఒకటే లెసన్ చెప్తారు, అందరూ ఒకటేసారి అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు టీచర్స్ అందరూ. కానీ ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే అన్ని ఫ్లవర్స్ ఒకేసారి బ్లూమ్ అవ్వవు, దేని టైం వచ్చినప్పుడు అది బ్లూమ్ అవుతుంది. సో ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఒక ఇండివిజువల్ స్టూడెంట్కి పర్టికులర్గా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారని దాన్ని బట్టి వి ఫెసిలిటేట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అదంతా మేము షేర్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో దాన్ని ఎక్వైర్ చేసుకోవడానికి నాలెడ్జ్ని వాళ్ళు అప్పుడు బ్లూమ్ అవుతారు. సో అలా ఇండివిజువల్గా ఎవ్రీ పర్సన్ వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ నాలెడ్జ్ అన్నది లైఫ్ లాంగ్ వాళ్ళతో పాటు ఉంటుంది. ఇది ఫోర్స్ఫుల్గా ఉండదు కాబట్టి అది వాళ్ళకి వాళ్ళ జర్నీలో కానీ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ కెరియర్లో కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నేను క్రెమాన్లో ఒక టీచర్ అండి, అంటే గైడ్స్ అంటాం యాక్చువల్గా, మోర్ దెన్ టీచర్. సో మామూలుగా November 14th అంటే చిల్డ్రన్స్ డే, మనం ఏదో గిఫ్ట్స్ ఇవ్వాలా, గేమ్స్ ఆడించాలా అనేది ఉంటుంది. బట్ మాకు చిల్డ్రన్స్ డే అంటే ఇట్ ఈస్ ఎవ్రీ డే ఫర్ అస్, బికాజ్ మాకు ఏంటిదంటే దే ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్. మేము చేసేదంతా వాళ్ళు ఏం చేస్తారో దాన్ని వీ కెన్ సపోర్ట్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ కమ్ మేము ఈరోజు ఈ చదువు చెప్పాలనేది ఉండదండి. సో మాకు ఏదంటే ప్రతిరోజు దే ఆర్ ద సెంటర్ ఫర్ అస్. పిల్లల గురించే వీఆర్ ఆల్ హియర్ జస్ట్ టు సపోర్ట్ దట్. సో మాకు చిల్డ్రన్స్ డే అంటే వి జస్ట్ ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ డే కూడా వి ఆస్క్ ద చిల్డ్రన్, వాట్ ఈస్ ఇట్ దట్ యూ లైక్ టు డూ, మీరేం చేయాలనుకుంటున్నారు, హౌ డూ యూ వాంట్ టు సెలబ్రేట్. సో కొంతమంది పిల్లలు వి వాంట్ టు ప్లే క్రికెట్ అన్నారు, విత్ ద గైడ్స్. సో వీఆర్ సపోర్టింగ్ దట్. వాట్ ఎవర్ ఇస్ ఆబ్వియస్లీ అంటే వాళ్ళు చెప్పినది ప్రతిదీ కాదండి, బట్ వాట్ ఈస్ డెవలప్మెంటల్, వాట్ ఈస్ దేర్, వీఆర్ హియర్ టు సపోర్ట్ దట్ అండి. సో మాకు చిల్డ్రన్స్ డే అంటే టు గివ్ దెమ్ ద బెస్ట్ ఫ్యూచర్. సో ప్రతి చైల్డ్ షుడ్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. సో దట్ ఈస్, సో వాట్ ఆపర్చునిటీస్ వీ కెన్ ప్రొవైడ్ ఫర్ దట్ ఈస్ వాట్ ద స్కూల్ డస్ అండి. సో అలా చాలా ప్రోగ్రామ్స్ మీరు చూస్తారు ఈరోజు దట్ వీ డూ ఇన్ ద స్కూల్. దిస్ ఇస్ షమీమ్ హియర్. నేను ఇక్కడ 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. And I feel grateful to work here, and I'm thankful to Vinyaji for providing this environment. Tanu, she started this environment with a good note. From last 18 years we are here. I mean, the school is here. I am here from 7 years. She is here from 8 years. She is here from last 1 year. And we don't feel like leaving this environment at all. Ikkada, I particularly work with 6 to 12 years of age group of children. When children come from 6 years here, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఇక్కడంతా దే వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ యూనివర్స్, అబౌట్ సోలార్ సిస్టమ్. సో వాళ్ళ నీడ్స్ ఆలోచించి వీ ప్లాన్, వీ కీప్ అబ్జర్వింగ్. మెయిన్ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్వేరింగ్ ఉంటుంది. స్క్వేర్స్, 1 square is 1, 2 square is 4, 3 square is 9. So ala we generally in conventional schools we make them by heart and we make them write till 10. Kani ikkada we give them opportunity to continue their work. So before year and every year children go further anamata. So they the other last year batch continued squaring till 150 square వరకు వెళ్ళారు. సో అలా but again we don't make them continue till 1 month or so. So
we teachers, we guides, what we do is we keep observing, we keep note of everything what is happening. Then we sit together, all teachers, మేమంతా అబ్జర్వేషన్స్ రాస్తూ ఉంటాము, and we share what has happened, how the child is doing their presentations. అవన్నీ ఆలోచించి again we'll we plan things accordingly. కాకపోతే we directly don't give anything. Suppose the child is coming with an interest that he wants to know about butterflies. ఆ రోజు we don't force them to do maths. So butterflies గురించి తెలియాలి అంటే we give them resources. We don't give any internet or mobile phones. వాళ్ళకి notes provide చేస్తామండి, resources like books, notes and some material where they can understand what is happening. సుష్మా అండి, నేను ఈ స్కూల్లో ఒక 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. నేను బేసికల్గా 6 to 14 ఏజ్ గ్రూప్ పిల్లలతో ఉంటాను. సో రీసెంట్గా వీళ్ళు ఒక వర్క్ స్టార్ట్ చేశారు, దాన్ని వర్క్ షాప్ అని అంటాం. అంటే వాళ్ళు అక్కడ దే కెన్ డూ కార్పెంటరీ, దే కెన్ డూ ఆర్ట్ వర్క్, దే కెన్ డూ ఎలక్ట్రిసిటీ వర్క్, దే కెన్ డూ మెటలర్జీ, ఎవ్రీథింగ్. సో అలా చేసినప్పుడు వాళ్ళు లైక్ దే లర్న్ సబ్జెక్ట్ విత్ దేర్ వర్క్ రాదర్ దెన్ మనం ఇప్పుడు వోల్టేజ్ పవర్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాం. బట్ వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని చూడాలి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ వర్క్ చేస్తారో అదే వాళ్ళకి ఎక్కువసేపు లేదా లాంగ్ రన్లో వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది కదా. సో అలా ఈ పిల్లలతో మేము ఇప్పుడు వర్క్షాప్ స్టార్ట్ చేసాం. సో వాళ్ళు దే వర్ రియల్లీ డూయింగ్ గుడ్ జాబ్స్. సో దే ఆర్ మెజరింగ్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ క్యాలిక్యులేటింగ్ ద మెజర్మెంట్స్, ద మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్, ఇట్లా జామెట్రీ, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ వర్క్షాప్ దే ఆర్ లెర్నింగ్. నాట్ లైక్ ఫస్ట్ లెర్నింగ్ నేర్చుకుని వదిలేసేలా కాకుండా ఒక పని చేస్తూ అది నేర్చుకుంటారు. సో దట్ రియల్లీ హెల్ప్స్ దెమ్ అండ్ విచ్ రియల్లీ ఆల్సో హెల్ప్ మీ, బికాస్ నాకు తెలిసి మనందరం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. వీఆర్ ఇన్ టు దట్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ప్రాక్టికల్గా నేర్చుకునేది చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ లెర్న్ ఫర్ ద మార్క్స్, బట్ ఇక్కడ అట్లా కాదు. సో దే లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్స్, దే అప్లై ఇట్, దే సీ ద రిజల్ట్స్, దే చేంజ్ ద మెథడ్స్, దే ఎక్స్ప్లోర్ ఎ లాట్. దట్ రియల్లీ హెల్ప్స్ us to grow together with them. అంటారు ఏ ఫీల్డ్లో ఏ రంగంలో ఎట్లా నేను వెళ్ళాలి, ఏది నాకు కరెక్ట్ ఉంటుంది అనేసి. సో అన్ని ఫీల్డ్కి ఆ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళలోనే ఒక నమ్మకం పెరుగుతుంది. అది మాకు చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, మళ్ళీ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా చెప్పగలుగుతారు. సో ఈ ఒక రకమైన ఒక ప్యాటర్న్ ఆఫ్ కరికులం ఇక్కడ మేము పాటిస్తున్నాం. నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ డేకి ఆడడం పాడడం అట్లా కాకుండా ఎవ్రీ ఆస్పెక్ట్. ఒక ఆర్ట్ తీసుకుంటే ఆ ఆర్ట్ మొత్తం ఆర్ట్ నుంచి ఎక్కడ ఏ ఆర్ట్కి మనం మళ్ళీ ఆ ఆర్ట్ ఉపయోగపడుతుంది, ఎక్కడ పోతుంది, అట్లా అన్ని సంగీతం కానీ, ఆర్ట్ కానీ, నేచర్ వాక్ కానీ, బర్డ్ వాచ్ కానీ, లేకపోతే మన సోలార్ సిస్టమ్ గురించి కానీ, ఏ విషయం చెప్పినా అండర్ ద యూనివర్స్ అన్ని విషయాల గురించి వాళ్ళు అవగాహన ఇస్తున్నాము. వాళ్ళు సొంతంగానే వాళ్ళు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సో ఆ మట్టికి మేము వాళ్ళని స్కోప్ ఇస్తున్నాం. ఈ స్కూల్ యొక్క విశేషం.